పిండి కలిపే దగ్గర నుంచి ఉండలు చేసి పల్చగా ఎలా ఒత్తాలి, ఇంగ్రీడియంట్స్ పక్కా కొలతలతో ఈరోజు ఈ రెసిపీని చూపించబోతున్నా. ఆయిల్ తక్కువ పీల్చుకోవాలి అన్నా, అలాగే వీటిని నెల రోజుల పాటు నిల్వ పెట్టుకోవాలి అన్నా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్పెషల్ నిప్పట్టును చేసి చూపించబోతున్నా. చాలా చాలా రుచిగా ఉంటాయి, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి దాకా చూసి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్ కొలతతో మనం అన్ని పదార్థాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం వేరుశనగ విత్తనాలని గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ వేరుశనగ విత్తనాలని నేను లైట్గా వేయించానండి, ఎక్కువ వేయించక్కర్లేదు. లైట్గా వేయించి వీటిని కాస్త పొట్టు తీసేసుకొని మిక్సీ బౌల్లోకి వేసి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేయండి. మరి ఎక్కువ పలుకులు లేకుండా గ్రైండ్ చేయండి. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పిండిని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ గిన్నెలోకి అదే కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పును వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. పప్పులు అంటారు కదా వాటిని. ఇది మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు అదే బౌల్తో 6 కప్పుల బియ్యం పిండిని మనం జల్లించి తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా వంట కోసం వాడుకునే పొడి బియ్యం పిండేనండి. ఈ బియ్యం పిండిని 6 కప్పులు తీసుకోవాలి అదే కప్పుతో. ఈ పిండిని అంతా కూడా జల్లించి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా జల్లించుకున్నాక అదే కప్పుతో 1/2 కప్పు మినపగుళ్ళను లైట్గా వేయించి ఇది మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టాక ఈ పౌడర్ని కూడా మనం జల్లించి తీసుకోవాలి. మనకి మెత్తని పౌడర్ లాగా ఉండాలి కాబట్టి జల్లించి తీసుకోవాలి. ఒకవేళ మీరు జల్లెల్లో కొద్దిగా నూక మిగిలిపోతే మళ్ళీ మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా పిండే ఉంటుంది కాబట్టి గ్రైండ్ అవ్వదు. అందుకని అందులోకి కొద్దిగా బియ్య పిండిని వేసుకున్నాం అనుకోండి, అది మనకి మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా బియ్య పిండిని అంతా కూడా మరొక పెద్ద బౌల్లోకి వేయండి. మనం అన్ని కూడా అందులో కలుపుకోవచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పుట్నాల పొడిని, వేరుశనగ విత్తనాల పొడిని, అలాగే ఇందులోకి నేను 1/2 కప్పు దాకా నువ్వులు వేస్తున్నాను. అలాగే మీరు నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు. 2 స్పూన్ల దాకా వాము, 2 స్పూన్ల దాకా జీలకర్ర, అలాగే కలోంజి సీడ్స్ని కూడా వేస్తున్నాను. ఇవి పూర్తిగా ఆప్షనల్. అలాగే తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ ఎక్కువ పిండి కాబట్టి మీకు చిల్లీ పౌడర్ ఎక్కువగా కనిపించవచ్చు. ఇది 2 స్పూన్ల దాకే ఉందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కాస్త తగ్గించి వేసుకోండి. మనం రుచి చూసి మళ్ళీ అయినా వేసేసుకోవచ్చు. ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలపండి. ఎక్కడే కానీ మనకి ఉప్పు, కారం అన్నీ కూడా పక్కన పక్కన లేకోకుండా పిండిలో చక్కగా కలిసిపోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రుచి చూడండి. మీకు ఏమైనా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడు కాస్త వేసేసుకోండి. అలాగే స్పైసీ తక్కువ అనిపించినా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపేసేసాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నూనెని కానీ బటర్ని కానీ వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ని వేడి చేసి వేస్తున్నాను. ఇలా బాగా మరుగుతున్న నూనెని వేసుకున్నామంటే మనకి నిప్పట్టు అనేది క్రంచీగా వస్తుంది. ఈ ఆయిల్ 100 గ్రామ్స్ దాకా ఉందండి. మనం 2 కిలోల బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. కిలోకి 50 గ్రాముల చొప్పున ఆయిల్ని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కొలత గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలపండి. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ పిండి కాబట్టి 2 చేతులతో కలుపుతున్నాను. మీరు తక్కువ పిండి అయినప్పుడు ఒక చేత్తో అయినా ఈజీగా కలిపేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కేజీల దాకా పిండిని నిప్పట్టు చేస్తున్నాను కాబట్టి ఎక్కువ మోతాదులో, అందుకని 2 చేతులతో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం కూడా పిండిలోకి కలిసిపోవాలి. ఇక్కడ నేనైతే 2 రకాల రెసిపీస్ని తయారు చేస్తున్నాను. అంటే ఒక రకం నిప్పట్టు, ఒక రకం చెక్కిలాలన్నమాట. ఇక్కడ నేనైతే సగం పిండిని తీసి మరొక బౌల్లోకి పెట్టేస్తున్నాను. చెక్కిలాల్ని ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను అండి. ఇప్పుడైతే మనం నిప్పట్టును చేసుకుందాం. దానికోసం మనం తీసి పెట్టుకున్న ఈ పిండిలోకి సన్నగా తరిగిన కరివేపాకును వేసేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోకి కొద్దిగా శనగపప్పును కానీ పెసరపప్పును కానీ నానబెట్టి ఇందులోకి వేసుకోవచ్చు. నేనైతే వేయడం లేదు. అలాగే ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకండి, మరీ లూజ్ అయిపోతుంది. అలా కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతి ముద్దలాగా తడుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండదు. చపాతీకి ఎలా అయితే తడుపుతామో అలా ఉందనుకోండి, మనకి నిప్పట్టు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఇలా తడిపాక ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ చేత్తో జిగట వచ్చేలాగా బాగా మెత్తగా చేసేసుకోవాలి. పిండి జిగట వచ్చిందనుకోండి, నిప్పట్టు ఒత్తేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. అందుకని కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా చేత్తో మెత్తగా చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, పిండి కలపడానికి మనం చల్ల నీళ్ళే వాడుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి. మనం ఇలా మెత్తగా చేసిన పిండి నుంచి చిన్నగా ఉండలు చేసుకోవాలి. పూరి సైజ్ కంటే చిన్నగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా రౌండ్గా చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకోండి.
ఇప్పుడు నిప్పట్టు ఒత్తుకోవడం కోసం బటర్ పేపర్ కానీ, లేదా ఏదైనా పాలిథీన్ కవర్ అంటే ఆయిల్ కవర్‌లో మిల్క్ పేపర్స్ ఉంటాయి కదా! వాటిని తీసేసుకొని, కొద్దిగా నూనెని అప్లై చేసేసుకొని, ఉండను ఉంచేసి, దానిపైన మరొక పేపర్‌ని పెట్టేసి, ఇలా ఒత్తేసారంటే చాలండి నిప్పట్టు. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వచ్చేస్తాయి. మనం ఇలా కాకోకుండా పెద్ద పెద్దగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుండడం టైం వేస్ట్ అండి. ఇలా చేసేసారనుకోండి ప్రతీది కూడా ఈజీగా అయిపోతుంది. ఇలా అన్నీ చేసేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ పైన కానీ, ప్లేట్‌లో కానీ వేసేసుకొని మనం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఆయిల్‌లో వేసేసుకోవాలి. వేసేటప్పుడు మనం మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని వేసిన వెంటనే హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఒకటి వేశాక అది పొంగి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేయాలి. ఇలాగే ఆయిల్‌కి సరిపడా అన్నీ కూడా వేసేసుకొని ఫస్ట్ వేసినది మరో సైడ్‌కి టర్న్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ వేసినవన్నీ టర్న్ చేసేసుకుంటూ మనం వీటిని ఆయిల్‌లో మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసేసుకుంటూ రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మొదట వేసినవి 2 ఫ్రై అయిపోయాక వాటిని తీసేసుకొని మిగిలినవి ఫ్రై చేసేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ ఆయిల్‌లో స్పేస్ ఉంది కాబట్టి మిగిలిన ఆయిల్‌లోకి మళ్ళీ వేసేసుకోవాలి. ఇలా ముందు ఫ్రై అయిపోయాక మళ్ళీ వేసుకుంటూ ఇలా అన్నీ కూడా మనం ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకరే ఎన్ని అయినా తయారు చేసేసుకోవచ్చండి. మనం ఉండలన్నీ తయారు చేసేసుకొని నిప్పట్టును ఒత్తేసేసుకొని అప్పుడు మనం ఆయిల్‌ని వేడి చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎంత బాగున్నాయో కదండీ! ఆయిల్‌లో మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్‌లోకి, మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకుంటూ ఉన్నామంటే ఇవి చక్కగా గుల్ల గుల్లగా ఫ్రై అయిపోతాయి. మీరు లో ఫ్లేమ్‌లో ఉంచేసారంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకుంటూ వీటిని బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. చూసారు కదా! నూనె ఏ మాత్రం కూడా లేదండి. ఆయిల్ చాలా చాలా తక్కువ పీల్చుకుంటాయండి. ఇవి గంట సేపు బయట ఉంచేసేసుకొని తరువాత మీరు ఏదైనా ఎయిర్‌టైట్ బాక్స్‌లో స్టోర్ చేసేసుకోవాలి. బాక్స్ లోపల ఏదైనా టిష్యూ పేపర్ కానీ, లేదా న్యూస్ పేపర్ కానీ ఉంచేసి దానిపైన ఇవి వేసేసుకున్నామంటే మనకి ఇప్పుడే చేసినంత ఫ్రెష్‌గా నెల రోజుల తర్వాత కూడా ఉంటాయి. చాలా చాలా క్రంచీగా, చాలా టేస్టీగా. మరింకెందుకు ఆలస్యం ఆంధ్ర స్పెషల్ నిప్పట్టును ఎలా చేయాలో ఈ వీడియోలో చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో చెక్కిలాల్ని కూడా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడైతే నిప్పట్టును మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చిందా? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటకాల కోసం సుహాస్‌నిస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.